దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతాంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఫలితంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలే శరణ్యమంటూ తనువులు చాలిస్తున్నారని తెలంగాణ రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపకులు, అవిశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈయన నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం గత 20 సంవత్సరాల కింద వేసిన స్వామినాథ కమిషన్ సూచనలు, సలహాలను ఈ ప్రభుత్వాలు పాటించకపోవడం వలన రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస మద్దతు ధర చెల్లించక అన్నదాతలను అగచాట్లకు గురి చేస్తుందన్నారు. రైతులు పండించిన ఆహార ధాన్యాలను, కూరగాయలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇప్పుడు ఇస్తున్న పరిహారాన్ని పెంచాలని, ఆదివాసుల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన అసైన్మెంట్ భూములను ప్రభుత్వం తిరిగి తీసుకోకూడదని డిమాండ్ చేశారు. అనంతరం వారు పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సమితి నేతలు వర్ణ వెంకటరెడ్డి, సుతారి లక్ష్మణ్, బోర్డు దేవయ్య, నరసింహ, ఇంద్రసేనారెడ్డి, రఘులు పాల్గొన్నారు. మానవ జాతి మనుగడ కోసము వ్యవసాయం అనేది రైతాంగం యొక్క అవసరం చాలా ఎంతో ఉంది. ఇవాళ దీని ప్రాముఖ్యతను అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గుర్తించడం లేదు. దానివల్ల అందరికీ ఆహారం అందించే అన్నదాత రైతు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లోపల భారతదేశం లోపల ఉంది. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా, రాజ్యాంగం ఏర్పడి 77 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఒక మధ్యతరగతి రైతు, చిన్న రైతు అప్పుల బాధల్లో కూరుకొని పోయి అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఏంటి పరిస్థితి? ఎవరు కారణం దీనికి? దీన్ని ఎలా బాగు చేయాలా అనేది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఒక్కసారి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లయితే భారతదేశంలో భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుంది. అదేవిధంగా అనేక మంది వ్యవసాయం మానుకుంటారు. తీవ్రమైనటువంటి సంక్షోభం దారితీస్తుంది. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలా. మరి వ్యవసాయ రంగాల్లో మార్పుల గురించి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది. స్వామినాథన్ కమిషన్ ఇప్పుడు కాదు, దాదాపు 20 ఏళ్ల క్రితం ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసేది ప్రభుత్వానికి. కోట్లాది ప్రజానికానికి ఉపాధిని ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తున్నటువంటి రంగం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుందనుకుంటే పారిశ్రామిక రంగం కూడా కుదేలైపోయింది. సేవా రంగం నామకేవాస్త అయిపోయింది. అందరికీ ఉపాధి కల్పిస్తున్న రంగం ఏదైనా ఉందంటే ఇప్పటికి కూడా దేశంలో వ్యవసాయక రంగమే. కాబట్టి పాలక వర్గాలు వ్యవసాయ రంగాన్ని రక్షించడమే వాళ్ళ ఏకైక కర్తవ్యంగా ఉండాలి. పార్లమెంట్లో కూడా ఒక బలమైన బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు సమగ్ర చట్టం రాకపోవడమే భారతదేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇప్పటికైనా రైతాంగం కోసం ఒక సమగ్ర చట్టం రావాల్సిన అవసరం ఉంది.